చూస్తుండక్క ఇప్పుడు అసలైన సర్ప్రైజ్. అరే నువ్వు నోర్మై, నన్ను విన్నివ్వు. అసలెవరికి తెలుసు? అభి ప్రజ్ఞకి మనసులో మాట చెప్తాడేమో. అలాగే ముందు నేను ఇది చూడాలి. అసలు అభి ప్రజ్ఞకి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా అని. ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నావు? కమాన్ త్వరగా. ఏంటిది నాది? ఇందాకటి నుంచి ఫ్రేమ్ లేదని తెగ సైగలు చేస్తున్నావు. మరి అదేంటది? నేను ఆ ఫ్రేమ్ అక్కడి నుంచి తీసేసాను. మరి అది మళ్ళీ అక్కడికి ఎలా వచ్చేసింది? దాని గురించి నాకెలా తెలుస్తుంది? దాన్ని నేను తీసేసాను. కానీ దీని సంగతి ఏంటి? దాని గురించి నువ్వు ఆలోచించలేదా? వచ్చేసాడా? మీ వల్ల ఒక్క పని కూడా సవ్యంగా జరగదా? ఆయన తప్పంత నాదే. ఆ తను ఇదంతా చూసిందంటే ఇప్పుడు ఏం చేస్తుంది తను? నేను నిజంగానే తీసేసాను. చాలు ఆపండి. ఎలా ఉంది ఇది? మీరు నా గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు, కానీ నేను మీ గిఫ్ట్ గురించి ఏమీ మాట్లాడలేకపోతున్నాను. ఐమ్ సో సారీ. సారీ మేడం, ఫోటో మేడం. సారీ ఐమ్ సో సారీ. ఏం పర్వాలేదు. నువ్వు నాకు చెప్పకపోయినా నీ కళ్ళు నాకు చెప్తున్నాయి. కానీ ఈ కన్నీళ్లు మీకు ఈ విషయం చెప్పలేకపోయాయి. మీరు ఈ రోజు నాకు ఏదైతే సంతోషాన్ని ఇచ్చారో అది 100 బాధలైనా తట్టుకునే ధైర్యాన్ని ఇస్తుంది. మీరు నాకు ఇచ్చిన గౌరవంతో నేను 100 ఏళ్లు గర్వంగా తలెత్తుకుని బతకగలను. అయిపోయిందా? Sir, ma'am, can I request both of you for a dance together? ప్లీజ్ Please.
కోపం తెచ్చుకోవడం వల్ల లాభం ఏముండదు. ఆ ప్రజ్ఞని నువ్వేమీ చేయలేవు, తిరిగి నీకే చాలా నష్టం జరుగుతుంది. తను ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఇంకా మీ పెళ్లికి 5 రోజులే ఉన్నాయి. నువ్వు ఈ 5 రోజులు కాస్త ఓపిక పట్టాలి. తర్వాత నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను స్వయంగా ప్రజ్ఞ మేడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. తను దయచేసి విషయాన్ని అర్థం చేసుకో. అన్న ఇదంతా తన్ని ఫ్రెండ్ గా అనుకున్నందువల్ల ఇలా చేస్తున్నాడు. అందుకే తను ఇలా చేయడం వల్ల నాకేమీ కోపం రావడం లేదు, నీకు కూడా కోపం రాకూడదు. తను నీకు ముందే తెలుసు కదా ఇదంతా జరుగుతుందని. ఏంటి ఏమంటున్నావు నువ్వు? ఒకవేళ నీకు ముందే తెలియకపోయి ఉంటే నీ కోపం వచ్చి ఉండేది. అభి నన్ను పిలవనందుకు నా కోపం రావడం లేదు, కానీ అభి ప్రజ్ఞను ఎందుకు పిలిచాడా అని కోపంగా ఉంది. తను అది పెళ్లి 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 తర్వాత అభి నాకు మర్యాద ఇస్తాడని అనిపిస్తోందా నీకు? అయినా నీకేం తేడా ఉంటుందిలే. అభి నిన్నే ప్రేమిస్తున్నాడు, నీకే ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఇలా ఇలా చెప్పి చెప్తాను. నీకు అన్నకి ఉన్న ప్రాబ్లం మధ్యలోకి నన్ను లాక్కుండా ఉంటే మంచిది. నేను రాబిన్ చూడు స్వీట్ హార్ట్, జరిగిందేదో జరిగింది, దాని గురించి మర్చిపో. అలాగే నీ పెళ్లి గురించి ఆలోచించు. ఒక్కసారి ప్రశాంతంగా పెళ్లి జరిగిపోయిందంటే ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. ప్రస్తుతానికి నువ్వు ఒక పని చేయి, పైన గదిలోకి వెళ్ళు. ఒక్కసారి తమాషా అంతా పూర్తయిపోయిన తర్వాత నేను నిన్ను కిందకు పిలుస్తాను. నేను స్వయంగా వచ్చి తీసుకొస్తాను. ఈ సుందరి ముందరలు ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? నాకేం అర్థం కావడం లేదు. వెళ్ళు, ఐల్ కాల్ యూ. గో. వెళ్ళు వైశాలి, నీ పని నువ్వు మొదలు పెట్టు. అక్క నేను నీకు చెప్పాను కదా ఏదో ఒకరోజు అభి ప్రజ్ఞకి సర్ప్రైజ్ ఇస్తాడని. అలాగే తనకి ఎంత గౌరవం ఇచ్చాడంటే అది చూసిన తర్వాత నా మనసు సంతోషంతో ఎగిరి గంతులు వేస్తుంది. అది కాకుండా వీళ్ళ డాన్స్ అదిరిపోయింది నిజంగా. అక్క ఈ సంతోష సమయంలో నీ కంట్లో ఈ నీళ్లు. ప్రవీణ్ణి తలుచుకుని ఏడుస్తున్నాను. ఈ పార్టీ తనే కదా అరేంజ్ చేశాడు ఇందు, కానీ తనిప్పుడు మన మధ్య లేకుండా పోయాడు. ప్రజ్ఞ ఎంతో సంతోషంగా ఉంది. ఆలోచించు, ప్రవీణ్ ఇక్కడున్నాడంటే ఇదంతా చూసి ఎంతో సంతోషించేవాడు. నిజంగా తనిచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టుకున్నాడు. తన వదిలికిచ్చిన మాటను ప్రవీణ్ నిలబెట్టుకున్నాడు. అభి గురించి నాకు అవసరం లేదు, ఈ పార్టీ గురించి కూడా అవసరం లేదు. ఇంక నేను కిందకి అసలు వెళ్ళను. అయినా వెళ్ళి నేనేం చేయాలి ఇప్పుడు? వాళ్ళిద్దరూ డాన్స్ చేస్తుంటే చూడాలా? ఎక్కడికి వెళ్ళను. అభి తనని స్టేజ్ మీదకి ఎందుకు పిలిచాడు? తన పేరుని ఆల్బమ్ లో ఎందుకు పెట్టాడు? ఎందుకు నేనెందుకు వాళ్ళ డాన్స్ చూడాలి? ఎందుకు ఎందుకు? అయ్యో భగవంతుడా, ఈ తనుకేమైంది? తనెందుకు ఇప్పుడు ఎంత కోపంగా ఉంది? నాకు అసలు అర్థం కావడం లేదు. మా ఇద్దరికి పెళ్లి జరిగిపోతున్నప్పుడు తనకి ప్రజ్ఞ వల్ల ఇన్స్పిరేషన్ ఎందుకు దక్కింది? తను నా ఫ్రెండ్, తను నాకేది, తను నాకది. మై ఫాల్ట్ అంతా తన అయితే మరి నేనెవరు?
నాకు అర్థం కావడం లేదు, తన పెళ్లి నాతోనా లేక ప్రజ్ఞతోనా? తను డైమండ్ జ్యువెలరీ ఎందుకు ఇలా విసిరిస్తోంది? ఇదంతా చూస్తుంటే నాకు రామాయణంలో కైకేయి మహారాణి కోపభవనానికి వెళ్లి తన కోపం తీర్చుకున్నట్టే ఉంది. ఇదంతా చూస్తే అలాగే ఉంది. తను తను ఏమైంది? ఏమైంది నీకు? ఎందుకు నువ్వు ఇదంతా చంద్రవందర చేస్తున్నా? ఇంత ఖరీదైన జ్యువెలరీ ఎందుకు ఇలా విసిరిస్తున్నా? ఇవి అమెరికన్ డైమండ్స్ కాదు తను, రియల్ డైమండ్స్ కదా ఇవన్నీ, ఒరిజినల్. మీకు డైమండ్స్ కనిపిస్తున్నాయి కానీ నా కోపం కాదా? చూడండి వైశాలి అక్క, ప్రస్తుతం నేను చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నాను. ప్రజ్ఞ మీద కోపం నేను మీ మీద చూపించక ముందే దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఓహో, అయితే ఇప్పుడు నీ కోపం అంతా కూడా ప్రజ్ఞ మీద తను? అది నిజమే, ప్రజ్ఞ మీద నీకు కోపం వచ్చి తీరాల్సిందే కదా. నాకు అస్సలు అర్థం కాలేదు తెలుసా తను ఎందుకంత సంతోషంగా ఉందని. అది నా ఉద్దేశం ఏంటంటే తను నువ్వు నీ పెళ్లి కార్డు మీద నీ పేరు చూసి కూడా అంత సంతోషించేదానివి కాదేమో, కానీ అభి లాంచ్ చేసిన ఆ మ్యూజిక్ ఆల్బమ్ మీద తను తన పేరు ఫోటో చూసి చాలా సంతోషించేస్తుంది. అభి అమాయకుడని నాకు తెలుసు, కానీ ఆ ప్రజ్ఞకు అసలు ఎంత ధైర్యం నాకు కాబోయే భర్తతో కలిసి డాన్స్ చేస్తుంది అక్కడ, అది కూడా అంతమంది జనాల ముందు. అయినా వాళ్ళ గురించి అందరికీ తెలుసు, కేవలం తమాషా చూడాలనుకుంటున్నారు. అందుకే అభితో కలిసి డాన్స్ చేయమని అడిగారు. కానీ ఆ ప్రజ్ఞ తన అభికి ఫ్రెండ్ అని చెప్పుకుంటూ ఉంది. మరి తను ఒక ఫ్రెండ్ లాగా హద్దులో ఉండాలి కదా. అలాగే నేను కనుక నా హద్దులు మర్చిపోయానంటే అప్పుడు తను ఇక్కడ ఉండలేదు, పుట్టింట్లోనే ఉండలేదు. అసలు అభి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? నేను తనని వెంటనే ఆపాల్సిందే. ప్రజ్ఞ పేరు ఆల్బమ్ మీద లాంచ్ చేస్తున్నాడు, కానీ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు నాకు దాని గురించి తెలిసిన తర్వాత నేనేమి చేయలేకపోతున్నాను. నేను అభికి ఇదంతా ఎలా చెప్పగలను? ప్రజ్ఞ ఏం చేస్తున్నా నన్ను నేర్పించడం కోసమే చేస్తుందని. కానీ ఇక చాలు, నేను ఇదంతా భరించలేకపోతున్నాను. ప్రజ్ఞ నా నుంచి నా సర్వస్వం దూరం చేసి నేను తనని ఖచ్చితంగా వదిలిపెట్టను. చాలు ఇక అంతే. నో మోర్ క్వశ్చన్స్ అండ్ నో మోర్ ఫోటోస్. స్టాప్ ఇట్. వెరీ గుడ్, వెరీ గుడ్. భలే డాన్స్ చేశారు. థ్యాంక్ యూ నానమ్మా. నేను స్టేజ్ మీదకి వెళ్తే దుమ్ము దులుపుతానని నీకు తెలుసు కదా. అరే నువ్వు నోర్మై, నేను కేవలం నీ గురించే మాట్లాడడం లేదు, నేను మీ ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను. చక్కటి జంటగా అనిపించారు మీరిద్దరు. నాకెలా అనిపించిందంటే మీరిద్దరు రాజ్ కపూర్ నర్గీస్ లాగా. జోడీ నెంబర్ 1. అది ఖచ్చితంగా అనిపించాల్సిందే. నా పక్కన నిలబడితే ఖచ్చితంగా ఎవరైనా చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తారు. ఇప్పుడు రాక్ స్టార్ తో కలిసి డాన్స్ చేసిందంటే తను కూడా ఒక చిన్న స్టార్ గా మారిపోతుంది, అవునా? అరే చాలే రాక్ స్టార్, నీకంత ఎక్కువ టాలెంట్ ఉందంటే మరి మా ప్రజ్ఞ దగ్గర నుండి ప్రేరణ ఎందుకు తీసుకుంటావా? ఇప్పుడు జవాబు చెప్పు, మాకు చెప్పగలవా? సారీ టు డిస్టర్బ్ యూ, బట్ సార్ మీడియా వాళ్ళు మిమ్మల్ని మేడంని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. అలాగా, వాళ్ళని కాసేపు వెయిట్ చేయమని చెప్పండి, మేము వస్తున్నాం. అభి, మ్మ్. ఎందుకు ఆలస్యం? ఎప్పుడైతే మీ జంట హిట్ అయ్యిందో అప్పుడు మీరు కూడా వెనకడుగు వేయకూడదు కదా. అందుకే ఆలస్యం చేయకండి, వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో అభి, ఇక నువ్వు ఇదంతా కూడా అలవాటు చేసుకో. ఆల్బమ్ హిట్ అయితే నువ్వు ప్రతిరోజు ఇంటర్వ్యూ ఇస్తూనే ఉండాలి, అర్థమైందా? నానమ్మ, ఆల్బమ్ ఎలాగో హిట్ అవుతుంది, కానీ నేను- అరే నువ్వు వెళ్ళు. నువ్వెందుకు ఇక్కడ నిలబడి సిగ్గుపడుతున్నావు? నువ్వు వెళ్ళు. కూర్చోండి సార్. మ్యామ్, హాయ్ సార్. హాయ్ మ్యామ్. హలో హలో హలో. మ్యామ్, నేను ఇప్పుడు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీకు అభి సార్ ఎప్పటి నుంచి తెలుసు? గత 2 జన్మల నుంచి. అంటే అది మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరినప్పటి నుంచి మా ఇద్దరికి కూడా ఇలాగే అనిపిస్తుంది. మా ఇద్దరి మధ్య ఎంతో కాలంగా రిలేషన్ ఉందని, అందుకే 2 జన్మలు అన్నాను. నా ఉద్దేశం ప్రకారం అయితే మా స్నేహం 7 జన్మల వరకు ఇలాగే ఉంటుంది. ఎంతకాలంగా పరిచయం ఉందో చెప్పలేను, కానీ మా బంధం ఖచ్చితంగా 7 జన్మల వరకు ఉంటుందని చెప్పగలను. అదైతే నిజమే. మీ ఇద్దరి కెమిస్ట్రీ చూసిన తర్వాత మాకు కూడా అలాగే అనిపిస్తుంది. సార్, ఇంతకీ మీ ఇద్దరు జంటగా ముందు ముందు ఎన్ని ఆల్బమ్స్ లో చేయబోతున్నారు? ఇట్ డిపెండ్స్. ఈ ఆల్బమ్ కి రాబోయే సక్సెస్ మీద అది
డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ ఒక ఫోటో. యా షూర్. మేడం మేడం కాస్త దగ్గరగా రండి ప్లీజ్. సార్ మీరు కాస్త భుజం మీద చేయండి. అంతే అంతే చాలు. ఒక్క నిమిషం సార్. ప్రజ్ఞ ఎందుకు అలా ఉంది? ఒకవేళ తను ఇండైరెక్ట్ గా నాకు చెప్పట్లేదు కదా తను నాకు వైఫ్ కావాలనుకుంటోందని. ఎందుకంటే 7 జన్మల బంధం అయితే భార్యాభర్తలదే అవుతుంది కదా. ఆయనకి నా మాటలు అర్థమైతే బాగుండు. ఒకవేళ అర్థం చేసుకోలేకపోయినా నన్ను దీని గురించి అడుగుతారు కదా, అప్పుడు స్వయంగా చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నేను మీకు కొన్ని సోలో పిక్స్ తీసుకొచ్చా. నావా? అవును. కానీ తప్పకుండా. ఇందులో అడగడానికే ఉంది. నువ్వు ఒక స్టార్ ఇప్పుడు. ప్లీజ్ గో ఫర్ ఇట్. ఇక్కడ ఇక్కడ మీరు కాస్త ఇక్కడ నిలబండి మ్యామ్. ఇక్కడ చాలు. తనెంతో చక్కగా ఉంది నిజంగా. మీరు ఓ పని చేయండి మ్యామ్, మీరు ఇప్పుడు మీ బ్యాగ్ ని నా వైపు తిప్పండి. ఇలాగా? లేదు లేదు లేదు, మీరు నా వైపు చూడండి. కాదు ఇలా కాదు, నా ఉద్దేశం మీరు మీ బ్యాగ్ ని నా వైపు తిప్పండి. ఓకే, ఆ తర్వాత ఫేస్ ని కొంచెం నా వైపు తిప్పండి. అలాగే. ఇప్పుడు మీరు ఓ పని చేయండి మేడం, మీరు ఓ చేత్తో దాన్ని పట్టుకోండి. దాన్ని కూడా పట్టుకోవాలా? అవును పట్టుకోండి. కాస్త వెనక్కి పోగండి. ఇప్పుడు మీరు మీ బ్యాగ్ ని నా వైపు తిప్పండి. హాయ్. సార్ ఎక్స్క్యూజ్ మీ, అది మాకు మేడం గారిది సోలో ఫోటో కావాలి సార్. సోలో పిక్స్ కావాలా? అయితే మీరు తీసుకోవచ్చు కదా, జూమ్ చేసి తీసుకోండి. జూమ్ చేసి తీసామంటే సార్ అప్పుడు ఆ ఫోటో సరిగ్గా రాకపోవచ్చు సార్. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? తంది చాలా ఫోటోజెనిక్ ఫేస్ తెలుసా? మీరు ఇటువైపు నుంచి తీసుకోండి, చాలా బాగా వస్తుంది. లేకపోతే ఇటు నుంచి తీసుకోండి, ఇంకా బాగా వస్తుంది. ఒకవేళ మీకేమైనా ప్రాబ్లం ఉందంటే నేను అటువైపు చూస్తాను. ఓకే, ఏమైంది? చిన్నగా నిలబడు. కానీ ఇదే మా లాస్ట్ ఫోటో సార్. ప్లీజ్ మీరు కాస్త సైడ్కి వెళ్తారా సార్? ఏంటి, నేను ఫోటోలో వస్తే మీ ఫోటోలు ఏమైనా చండాలంగా వస్తాయేంటి? జూమింగ్ చేసిన తర్వాత కూడా సార్ అది మీ షోల్డర్ మధ్యలోకి వస్తుంది కదా సార్. అయితే ఫోటో షాప్ లో ఏకంగా బాడీనే తీసేస్తున్నారు, నువ్వు కేవలం షోల్డర్ తీలేవా? చూస్తుంటే తన బెస్ట్ ఫ్రెండ్ కి దూరంగా వెళ్లాలని సార్ కి అనిపించడం లేదేమో. మరి ఫ్రెండ్షిప్ అంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోలేను కదా. అయితే మీ ఇద్దరికి నేను కలిపి ఫోటో తీసుకుంటాను. ఇది చాలా మంచి ఐడియా, తీసుకోండి. అలాగే. ఓకే, మీరు కాస్త ఇటు సైడ్కి తిరిగితే. ఏ ఇలా బాలేదా ఏంటి? సార్ ఇలా కూడా బానే ఉంది సార్, కానీ అది కాస్త వింతగా అనిపిస్తోంది, అందుకని. ఏంటి ఏంటి వింతగా అనిపిస్తుంది? ఇంతకంటే మంచి పోజ్ ఎక్కడ దొరకదు నీకు. తీసుకో. త్వరగా తీసుకో. మేడం మీరు ఇటు కాస్త సైడ్కి ఇటు రండి మేడం. అరే ఏం చేసినాను? కదలకుండా ఉండు. ఎందుకు నువ్వు అతని మాటలు వింటున్నావు? ఇలా ఉంటే చాలా బాగుంది కదా. కమాన్ తొందరగా తీ. సార్ మీ ఇద్దరిది ఫేస్ టు ఫేస్ ఫోటో కావాలి సార్ నాకు. అదైతే తీసుకోవచ్చు. ఓకే సార్. అలా చూడండి, ఏలియన్స్. ఏం చేస్తున్నారు మీరు? నువ్వు నాకు ఎలాగైతే హెల్ప్ చేస్తూ ఉంటావో అలాగే నేను హెల్ప్ చేస్తున్నాను. ఎలా? మాట్లాడకుండా ఉండు, లేకపోతే ఫోటో సరిగా రాదు. నవ్వు. పర్ఫెక్ట్ సార్. యా సార్, చాలా పర్ఫెక్ట్ గా ఉంది.
అయిపోయిందా? ఎస్ సార్. అయిపోయింది. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.